కృంగిపోయిన పరిస్థితులు వస్తాయి, ఓటమి నీ జీవితంలో రావచ్చు. నువ్వు అనుకున్నది జరగలేదన్నప్పుడు అనేక మంది నిన్ను హేళన చేయొచ్చు. మేము అదందండి ఇదందండి ఇక్కడ ఏం జరగట్లేదండి అంతా ఒట్టిదేనండి అని బహుశా నిన్ను హేళనగా మాట్లాడొచ్చేమో చాలా మంది. నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, ఏంటా నువ్వు దేవుని అంగీకరించి 10 సంవత్సరాలు అయిపోయింది, 15 అయింది, ఇంకా నీ జీవితం ఏంటి ఇలా ఉందని కొన్నిసార్లు మనుషులు నీ యొక్క ఆ పరిస్థితులను చూసి నేను హేళన చేయొచ్చేమో. కానీ ఎట్ దట్ పర్టికులర్ టైం వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మకమైన వాడు. ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. దేవుడిచ్చే వాగ్దానం ఎప్పుడు కూడా నీ ఊహకు మించే ఉంటుంది. నీ పరిస్థితికి ఎక్కడో దూరంగానే ఉన్నట్టు కనబడుతుంది ఆ వాగ్దానం. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడంటే అప్పటికి 4-5 రిపోర్ట్లు వచ్చుంటాయి. నీకేంటి ఆ రిపోర్ట్లు? ఇంకా అవ్వదో, ఇంకా బతకవో అని 4-5 రిపోర్ట్లు వచ్చేసి ఉంటాయి. ఆ టైంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ గాడ్స్ ప్రామిస్ అట్ దట్ మూమెంట్. ఆ సమయంలో దేవుని వాగ్దానం నమ్మడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. నేను బ్రతకనట్ట డాక్టర్లు చెప్పేశారు, ఒక న్యూరాలజిస్ట్ చెప్పేశాడు, ఒక కార్డియాలజిస్ట్ చెప్పేశాడు, ఒక యూరాలజిస్ట్ చెప్పేశారు, నా దేహంలో ఇంకా స్వస్థత పొందే అవకాశమే లేదట. ఈ పర్టికులర్ టైంలో నన్ను స్వస్థపరిచే దేవుడు నమ్మడం సాధ్యమేనా అంటే నమ్మో. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన.